మార్కెట్లో టమాటా రేట్ చాలా తక్కువ ఉంది కదా. డిఫరెంట్ స్టైల్స్లో అయితే టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక టైప్ టమాటా పచ్చడి అయితే చేశాను. ఈరోజు ఇంకో టైప్ టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తా, చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులోకి పులుపుకి తగినట్లుగా చింతపండు వేసి బాగా కలిపి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయాయి కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్టు, కొంచెం పసుపు, కారం, ఇందాక మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలో పోపు వేసేసుకుందాం. పచ్చడి అన్నాక ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు కూడా అలానే ఉందా? ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.